ధనుష్, నయనతార కేసు విషయంలో నెట్‌ఫ్లిక్స్‌కు చుక్కలు చూపించింది మద్రాసు హైకోర్టు. ధనుష్ వేసిన పిటిషన్ కొట్టివేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పు ఇచ్చింది. నయనతార డాక్యుమెంటరీలో వాడిన క్లిప్స్‌పై ధనుష్ నిర్మాణ సంస్థ వండర్ బార్ ఫిల్మ్స్ దాఖలు చేసిన కాపీరైట్ కేసును కొట్టివేయాలని నెట్‌ఫ్లిక్స్ దాఖలు చేసిన పిటిషన్‌ను చెన్నై హైకోర్టు కొట్టివేసింది. వండర్ బార్ దాఖలు చేసిన ప్రధాన కేసును ఫిబ్రవరి 5న విచారణ చేస్తామంటూ ప్రకటించింది. 2015లో విడుదలైన నానుం రౌడీ దాన్ సినిమా షూటింగ్ దృశ్యాలను నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్ డాక్యుమెంట్లో అనుమతి లేకుండా వాడడమే ఈ వివాదానికి కారణం. తను అనుమతి లేకుండా ఈ దృశ్యాలు వాడారని, తన కాపీరైట్ను ఉల్లంఘించారని ఆరోపిస్తూ ధనుష్ 10 కోట్ల నష్టపరిహారం కోరుతూ దావా వేశారు. అయితే ఈ విషయంలో కోర్టులో వాదోపవాదనలు జరుగుతున్న నేపథ్యంలో నెట్‌ఫ్లిక్స్ కార్యాలయం ముంబైలో ఉండటంతో కోర్టుకు అధికారిక పరిధి లేదని, నెట్‌ఫ్లిక్స్‌తో పాటు అందరిపైన దావా వేయటానికి ధనుష్ అనుమతి తీసుకోవాలని నెట్‌ఫ్లిక్స్ ఇండియా వాదించింది. 2020లో ఓ ఫోటో అప్లోడ్ చేశారని, దానిపై ధనుష్ ఎలాంటి చర్య తీసుకోలేదని, దీన్ని బట్టి దావా వేయటంలో ఆయనకు ఆసక్తి లేదని వారు వాదించారు. డాక్యుమెంటరీ విడుదలైన వారం తర్వాతే దావా వేశారని, వాణిజ్య కోర్టు చట్టంలోని సెక్షన్ 12(a) పాటించలేదని, అందువల్ల కేసును కొట్టివేయాలని వారు కోరారు. అయితే షూటింగ్ దృశ్యాలతో సహా సినిమా నిర్మాణంలో భాగంగా రూపొందించిన మొత్తం కంటెంట్పై నిర్మాతకి కాపీరైట్ ఉంటుందని ధనుష్ తరపు సీనియర్ న్యాయవాది పిఎస్ రామన్ వాదించారు. సినిమాలో నయనతార ధరించిన దుస్తులు, హెయిర్ స్టైల్ కూడా నిర్మాత కాపీరైట్ పరిధిలోకే వస్తాయని ఒప్పుకుంటూ నయనతార ఓ ఒప్పందంపై సంతకం చేశారని ఆయన వాదించారు. 2020లో విడుదలైన ఫోటో గురించి మాట్లాడుతూ షూటింగ్ దృశ్యాలను అనుమతి లేకుండా వాడినప్పుడే దావాకు కారణం ఏర్పడిందని, అంటే కాపీరైట్ ఉల్లంఘన జరిగినప్పుడేనని రావణ్ వాదించారు. డాక్యుమెంటరీ విడుదలైన తరువాతే వాడిన దృశ్యాల గురించి తెలిసిందని, అందుకే డాక్యుమెంటరీ విడుదలయ్యే వరకు దావా వేయలేదని అన్నారు. ఆ దృశ్యాలను వాడకుండా ఉండాలని ప్రతివాదులకు ఈమెయిల్ పంపామని ఆయన కోర్టుకు తెలిపారు. దీంతో కేసు విచారణ తేదీ ప్రకటించకుండా వాయిదా వేశారు. ఇదిలా ఉండగా ధనుష్ చెన్నై హైకోర్టులో దావా వేయటానికి వీల్లేదని, ఈ కేసును కొట్టివేయాలని నెట్‌ఫ్లిక్స్ కోర్టును ఆశ్రయించింది. దీన్ని తోసిపుచ్చిన కోర్టు నెట్‌ఫ్లిక్స్ దావాను కొట్టివేసింది.